Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. జనరిక్ డ్రగ్స్లో ఇండియాకి ఎందుకు అంత పొటెన్షియల్ ఉంది? ఐ మీన్ దెర్ ఆర్ అదర్ కంట్రీస్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉన్న కంట్రీస్తో పోలిస్తే మనకెందుకు మనం స్ట్రాంగ్గా ఉన్నాం ఏరియాలో? వాట్ హెల్ప్డ్ అస్? ఇది 1970s వీ హ్యాడ్ లైక్ కైండ్ ఆఫ్ వెరీ గుడ్ ఫార్మా పాలసీస్ వేర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ దిస్ కంట్రీ. సో ఏంటంటే మనం ఇప్పుడు చూస్తున్న చాలా రెడ్డి ల్యాబొరేటరీస్ ఇంకా చాలా ఈ స్మాలర్, దే స్టార్టెడ్ స్మాల్ బట్ దే బికేమ్ బిగ్ విత్ ఇన్ ఏ జనరేషన్. అంటే మనకి ఫార్మాలో అంత ఇండస్ట్రియల్ అవుట్పుట్ లేకుండే అంతకుముందు. సో బట్ దీస్ పీపుల్ వేర్ సపోర్టెడ్ డ్యూరింగ్ దేర్ ఇనీషియల్ ఇయర్స్, సో దే కుడ్ గ్రో అప్ విత్ ఇన్ ఏ జనరేషన్ అండ్ దే బికేమ్ బిగ్ జనరేషన్, ఐ మీన్ బిగ్ ఫార్మా ప్లేయర్స్ టుడే. దానికి కారణం సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ యాజ్ ఎ డెవలపింగ్ కంట్రీ ఇండియా కాంట్ హ్యావ్ డిపెండెన్సీ ఆన్ ఇంపోర్టెడ్ డ్రగ్స్. ఇట్ ఈస్ అ లైక్ స్ట్రాటజిక్ కన్సర్న్ ఒకటి, ఎక్స్పెన్సివ్ ఒకటి. అండ్ మన దగ్గర డ్రగ్స్ కోసం మనం ఇప్పుడు ఒక కంట్రీ మీద డిపెండ్ అయితే మన అటానమస్ నేచర్ని మన సావరెంటీని కూడా కాంప్రమైజ్ చేస్తుంది. సో ఎలాగైతే ఎనర్జీ సెక్యూరిటీ అంటాం, అంటే ఇప్పుడు ఆయిల్ గురించి మనం ఒక చోట టోటలీ ఒక్క మార్కెట్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి. అలాగే ఫార్మా ప్రొడక్ట్స్ కూడా మనం ఇన్హౌస్ మనకి కెపాసిటీ లేకపోతే మనకి ఫ్యూచర్ చాలా రిస్కీగా ఉంటుందని చెప్పి గమనించి వీ ఫాలోడ్ అ వెరీ లైక్ లిబరల్ పాలసీస్ వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మా సెక్టర్. సో ఇండియాలో ఫార్మా సెక్టర్ మెచ్యూర్ అయ్యి ఇట్ ఈస్ నౌ ఇన్ ఎ పొజిషన్ టు నాట్ జస్ట్ cater to domestic market but also to the export market. It is thanks to, of course, entrepreneurs yokka krushi, their hard work is obviously the reason, but government's support was also there. Even like manaki andhra vijayawada kuda ikkada series company series raju series pharma undedi kada. So pharma ki chala support ochindi at their budding stage and we picked up very well in pharma lo. So idi brief historical context. బట్ నౌ దట్ వీఆర్ ఎస్టాబ్లిష్డ్ మార్కెట్, మనం ఏంటంటే ఫార్మా సెక్టర్లో ఒకటి యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ యొక్క సర్టిఫికేషన్స్ కావాల్సి ఉంటుంది. అదర్వైజ్ వీ వోంట్ బి ఏబుల్ టు కేటర్ టు యూఎస్. యూఎస్ ఈజ్ అ మేజర్ మార్కెట్ డెస్టినేషన్ ఫర్ ఇండియా అనమాట. ఇందులో కూడా నేను ఫిగర్స్ చెప్తాను. టోటల్ లైక్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా ఇస్ లైక్ ఇన్ 2020 and 21 ఇయర్ $21 billion ఎక్స్పోర్ట్స్ చేసాం మనం. అందులో 9% షేర్ ఆంధ్ర నుంచి వచ్చింది. ఓకే, సో విచ్ ఇస్ నాట్ బ్యాడ్. $2 billion ఎక్స్పోర్ట్స్ ఆంధ్ర నుంచే వెళ్ళినాయి అనమాట. అండ్ మన మేజర్ డెస్టినేషన్స్ అయితే యునైటెడ్ స్టేట్స్, చైనా, సౌదీ అరేబియా ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఈవెన్ దో మనం లైక్ యూఎస్కి అరౌండ్ $5.5 billion ఎక్స్పోర్ట్ చేసినా దేర్ ఇస్ స్టిల్ $1 billion పొటెన్షియల్ దేర్. ఎందుకంటే అంత లైక్ యూఎస్లో కూడా దేర్ ఇస్ అ డిమాండ్ ఫర్ జెనరిక్స్. ఓకే, అది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ యూనో చిన్న కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అయితే మల్టిపుల్ కంట్రీస్ ఉంటాయి, దే హ్యావ్ స్మాల్ మార్కెట్ వాల్యూ. లేకిన్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ ఉండడం వల్ల దట్స్ ఆల్సో సైజబుల్ మార్కెట్ పొటెన్షియల్ ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇక్కడ కూడా అంటే మనం ఎక్స్పోర్ట్స్ ఫార్మా సెక్టర్లో కూడా చూసినట్లయితే వీ హ్యావ్ హ్యూజ్ పొటెన్షియల్. అండ్ మనకి ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఐ థింక్ లైక్ సమ్వేర్ నియర్ వైజాగ్ ఆర్ సమ్వేర్ ఎక్కడో ఉంది ఇక్కడ. సో దట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో వర్కౌట్ అవుతుంది. సో ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ హబ్, ఇట్ విల్ సపోర్ట్ ఆల్ ది లైక్ యాన్సిలరీ యూనిట్స్, డెవలప్ లైక్ స్మాల్ యూనిట్స్ అరౌండ్ ఆల్సో. అది. సో దట్ ఈస్ వన్ ఫార్మా సిటీ లైక్ వీ హ్యావ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో అది ఒక పొటెన్షియల్ ఆంధ్రప్రదేశ్కి ఫార్మా ఎక్స్పోర్ట్స్కి.